ఏపీపీఎస్సీ ప్రక్షాళన కోసం గతేడాది వైసీపీ ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన 10 మంది నిపుణులైన అధికారులతో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ తమ ప్రతిపాదనలను ఇప్పుడు కూటమి సర్కార్కు అందజేయబోతోంది. ఇందులో ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ, బి, రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ కింద విభజిస్తారు. అలాగే ఓసారి కేబినెట్ ఆమోదించిన ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అన్న నిబంధన తొలగిస్తారు. జాబ్ క్యాలెండర్ ద్వారా మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ప్రభుత్వ శాఖల నుండి ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలు ఏపీపీఎస్కి అందుతాయి. వీటిని డైరెక్ట్ క్యారీ ఫార్వర్డ్ ఆన్ ఫీల్డ్ కేటగిరీలో భర్తీ చేస్తారు. ఇలా ప్రతి శాఖ ఖాళీల వివరాలు ప్రతి ఏటా మార్చి 1 నుండి ఏప్రిల్ 30లోగా ప్రభుత్వానికి పంపాలి. వారు మే 1 నుండి జూలై 31లోగా ఆమోదిస్తారు. అప్పుడు వీటి భర్తీకి సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 15లోగా ఏపీపీఎస్సీ చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో మంచి విధానాలను ఇక్కడ అమలు చేయబోతున్నారు. ఇందులో రాజస్థాన్ తరహాలో ఆన్లైన్ పరీక్షలకు అక్కడికక్కడే మార్కులు స్క్రీన్ పై కనిపించేలా పెడతారు. ఏపీపీఎస్సీలో ఐటీ విభాగాన్ని అవుట్సోర్సింగ్ సిబ్బంది కాకుండా అదనపు డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ చేస్తారు. అభ్యర్థులు పరీక్షలకు చెల్లించే ఫీజులు ప్రభుత్వానికి కాకుండా కమిషన్ కు వెళ్లేలా చేయాలని ప్రతిపాదిస్తున్నారు. యూపీఎస్సీ తరహాలో సర్చ్ కమిటీ ద్వారానే ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపిక చేపట్టాలి. ఈ ప్రతిపాదనలు త్వరలో ప్రభుత్వానికి చేరనున్నాయి. వాటిని పరిశీలించి ఆమోద ముద్ర వేస్తారు.